గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ ఈరోజు వెలుగు చూద్దాం. సండే వెలుగు పొలిటికల్ న్యూస్ కంటే కూడా మన రోజువారీ మన దినచర్య పైన మన రోజువారీ జీవితం పైన ప్రభావం పడే అంశాలు ప్రధానంగా తీసుకుంది. ఒకటి, మార్కెట్లో ఇప్పుడు పండ్లు కంపల్సరీ తినాలి, పోషక విలువలు తగ్గిపోతున్నాయి బాడీకి అన్నటువంటి ఒక హెచ్చరిక ఆల్రెడీ డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు. సో అందులో భాగంగా ఫ్రూట్స్ తినాలని బాగా పెరిగింది, ఫ్రూట్స్ కొనేటువంటిది కూడా పెరిగింది ఈ మధ్యకాలంలో. అయితే ఆ ఫ్రూట్స్లో కూడా మొత్తం ఫారెన్ ఫ్రూట్సే మన దగ్గరికి పోటెత్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి సిటీ వాళ్ళు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న టౌన్లో కూడా ఫారెన్ ఫ్రూట్స్ కొనడానికి జనం ఆసక్తి చూపిస్తున్నారు. దానికి సంబంధించిన వార్తను తీసుకుంది. మన అంగట్ల ఫారిన్ పండ్లు అన్నటువంటి బ్యానర్తో ఆ న్యూస్ని పబ్లిష్ చేసింది. రాష్ట్రానికి పోటెత్తుతున్న విదేశీ పండ్లు, 16 దేశాల నుంచి దిగుమతి, మాల్స్ నుంచి తోపుడు బండ్ల దాకా అవే, సీజన్ కాని సీజన్లో కనిపిస్తున్న పండ్లు, జోరుగా సాగుతున్న అమ్మకాలు, ఏటా 100 కోట్ల వ్యాపారం, లోకల్ పండ్ల మార్కెట్కు దెబ్బ, పడిపోతున్న గిరాకీ, మన పండ్లే బెస్ట్ అంటున్న నిపుణులు అంటూ ఆ వార్తని తీసుకుంది. మొత్తం ఫారెన్ ఫుడ్స్ సంబంధించినటువంటి ఫొటోస్ని పబ్లిష్ చేసింది. డ్రాగన్ ఫ్రూట్స్, తర్వాత పియర్స్, అవన్నీ వాటికి సంబంధించిన ఫోటో మొత్తం ఉంది. నెక్స్ట్, అమెరికాలో ఇప్పటికే మన విద్యార్థులు 600 మంది వాళ్ళ అదుపులో ఉన్నారు. అమెరికన్ ఇమిగ్రేషన్ తర్వాత పోలీస్ శాఖ అదుపులో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వీసాని దుర్వినియోగం చేశారని చెప్పి, విద్యార్థి వీసాని. అయితే వాళ్ళే మాత్రమే కాదు, ఇంకొక గండం ఉంది మన విద్యార్థులకి, అమెరికాలో చదువు పూర్తవుతున్నటువంటి విద్యార్థులకని. మనోళ్లకు మరో గండం అన్నటువంటి బ్యానర్తో ఆ వార్తను తీసుకుంది. చదువు పూర్తయిన అమెరికాలోనే 5-6 వేల మంది, 5తో ముగుస్తున్న వీసా మెమరాండం గడువు, ఆ తర్వాత దొరికితే అరెస్టు, తిప్పి పంపేయడమే, 3 ఏళ్ల పాటు నిషేధం విధించే అవకాశం అంటూ కూడా ఒక వార్తను తీసుకుంది. తర్వాత నిన్న సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వివిధ అంశాలపైన. ఒకటి, బడ్జెట్ ఎట్లా ఉండాలి, నెక్స్ట్ బడ్జెట్ కూర్పుకు సంబంధించి. రెండోది, కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి ఏమొచ్చినాయనే దాని మీద. మూడోది, ఈరోజు సీఎం కేసీఆర్ యాదగిరి గుట్టకు పోతున్నారు. యాదాద్రి పనులని ఆయన పరిశీలిస్తారు, పర్యవేక్షిస్తారు. దానికి సంబంధించిన వార్తని కూడా తీసుకుంది వెలుగు. బడ్జెట్ బాగుండాలి, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ఉండాలి అని చెప్పిన సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండొద్దు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష అంటూ తీసుకుంది. నెక్స్ట్, ఈనాడు చూద్దాం. ఈనాడు సీఎం కేసీఆర్ యాదాద్రికి సందర్శిస్తున్నారు ఈరోజు, దాన్ని హైలైట్ చేసింది. యాది కుండేలా యాదాద్రి శోభ అన్న బ్యానర్తో ఆ వార్తని పబ్లిష్ చేసింది. యాదగిరిగుట్ట నిర్మాణ పనులని ఫోటో కూడా పబ్లిష్ చేసింది ఒకటి, రాజగోపురాలకు సంబంధించి. మార్చి చివరి నాటికి ప్రధాన ఆలయ విస్తరణ పూర్తి, 7 గోపురాలతో సర్వాంగ సుందరంగా యాదాద్రి, నేడు పనులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ వార్తను తీసుకుంది. దాని తర్వాత సీఎం అధికారులతో చేసినటువంటి సమీక్షకు సంబంధించి కేంద్రం ఏం ఇయ్యలే అనేటువంటి బ్యానర్తో సీఎం అన్నారని చెప్పి తీసుకుంది. పేరుకే కేంద్ర పథకాలు, అమలుపై దృష్టి లేదు, హడావుడిగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, తెలంగాణ తరహాలో సన్నద్ధత ఏది, హామీల అమలు దిశగా రాష్ట్ర బడ్జెట్, అధికారులతో సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ వార్తను తీసుకుంది ఇది. తర్వాత గొడ్డళ్ల గాడ్రింపు ఉన్నటువంటి బ్యానర్తో ఇంకో వార్తను తీసుకుంది. అడవిలో అక్రమార్కులు అడవి నరికేస్తున్నారని చెప్పి వార్తను తీసుకుంది. 1000 ఎకరాల్లో కలప దోపిడీ, 30% అడవి మాయం, తెలంగాణ వ్యాప్తంగా అరణ్యాల్లో నేల కొరుగుతున్న భారీ వృక్షాలంటూ ఆ స్టోరీ. తర్వాత సిబిఐ కొత్త సారథి రిషికుమార్ శుక్లా, మధ్యప్రదేశ్ మాజీ డీజీపీకి కీలక బాధ్యతలంటూ ఇంకో వార్తను కూడా తీసుకుంది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది అని దాని మీద క్వశ్చన్ మార్క్తో వార్త తీసుకుంది. ఈ వారమే విస్తరణ, 7న మధ్యాహ్నం తర్వాత ముహూర్తం, లేకపోతే 8వ తేదీ ఉండొచ్చు. టీఆర్ఎస్ శ్రేణులో విస్తృత ప్రచారం, మాదిగ వర్గానికి డిప్యూటీ స్పీకర్, కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి, మండలి చైర్మన్గా సురేష్ రెడ్డి, కాదనుకుంటే రాజ్యసభ పదవి అంటూ వార్తని పబ్లిష్ చేసింది. తర్వాత వ్యాపారవేత్త జయరాం మర్డర్కి సంబంధించిన కూడా ఒక కథనం రాసింది. ఆస్తి కూడా చంపేసింది,
ఎన్ఆర్ఐ జయరాం హత్యలో బట్టబయలు, పోలీసుల అదుపులో షికా చౌదరి అంటూ ఆయన మేనకోడలు హస్తం ఉందంటూ వార్తను తీసుకుంది ఆంధ్రజ్యోతి. తర్వాత నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ యాదగిరిగుట్టకు సంబంధించిన వార్తను ప్రధానంగా పబ్లిష్ చేసింది. అద్భుత దివ్యక్షేత్రమే లక్ష్యంగా అన్నటువంటి బ్యానర్తో యాదగిరిగుట్టను తీసుకుని అక్కడ ఉన్నటువంటి రాజగోపురాలు, మహారాజగోపురాలు కనువిందు చేస్తున్నాయంటూ ఒక ఫోటోను కూడా పబ్లిష్ చేసింది. పెద్ద ఫోటో ఉంది, మహారాజగోపురాలు కనువిందు చేస్తున్నాయి. నేడు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోసారి సీఎం అయ్యాక తొలి పర్యటన, ప్రధాన ఆలయం పనులు 90% పూర్తి, గదుల నిర్మాణంపై స్పష్టతనివ్వనున్న కేసీఆర్ అంటూ పబ్లిష్ చేసింది. తర్వాత నిన్న సీఎం కేసీఆర్ అధికారులతో చేసిన సమీక్షలోని పాయింట్స్లో తెలుగులోకి చట్టాలు ఉన్న బ్యానర్తో ఆ వార్తను పబ్లిష్ చేసింది. హామీల అమలు దిశగా రాష్ట్ర బడ్జెట్ ఉండాలని చెప్పి సీఎం ప్లాన్ చేస్తున్నారనేది వార్త. పాలనా నిబంధనలు, సచివాలయ మాన్యువల్స్ అన్నీ కూడా తెలుగీకరణ అన్నీ కూడా తెలుగులో పెట్టాలి. అనుమతి తెలవగానే అమల్లోకి ఆన్లైన్లోనూ అందుబాటులోకి ఉంటాయి తెలుగులో అని చెప్పి వార్త తీసుకుంది ప్రధానంగా. ఇదే ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఆ వార్తల్ని విశ్లేషిద్దాం. మనతో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఇందిరా శోభన్ గారు, టీఆర్ఎస్ నుంచి రాజారాం యాదవ్ గారు మనతో ఉన్నారు. ముఖ్యమైన వార్త, ఈరోజు సీఎం కేసీఆర్ యాదాద్రి సందర్శిస్తున్నారు. మెయిన్ టెంపుల్లో 90% పనులు పూర్తయినాయి. ఈ గవర్నమెంట్ వచ్చాక చేపట్టినటువంటి పనుల్లో ఇంత వేగంగా ఎక్కడ టెంపుల్ నిర్మాణ పనులు కానీ ఏ నిర్మాణ పనులు జరగలేదని చెప్పి టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అదొకటి ఉంది. రెండవది, నిన్న సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ మన రాష్ట్రానికి ఏమీ ఇవ్వలే, పైగా బడ్జెట్ నిరాశజనకంగా ఉందని చెప్పి సీఎం అధికారులతో ఇంటర్నల్ మీటింగ్లో కామెంట్ చేశారు. ఈవెన్ రైతులకి 5 ఎకరాలకు 2 హెక్టార్లకు ఇస్తున్నటువంటి 6,000 ఆర్థిక సాయం కూడా ఎట్లాంటి సన్నద్ధత లేకుండా ఇచ్చినారు. ఇక్కడ ముందే ప్లాన్ చేసుకొని ఇచ్చాము, అక్కడ అలాంటిది లేదు, దానికి ఇబ్బందులు ఎదురవచ్చు అని చెప్పి సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ 2 పాయింట్స్ ప్రధానంగా ఉన్నాయి. ఇదే తీసుకుందాం. ఫస్ట్ టెంపుల్ గురించి మాట్లాడదాం. మార్నింగ్ సండే. దయాకర్ రెడ్డి గారు, యాదాద్రి డెవలప్మెంట్ ఎట్లా చూస్తారు? 1200 కోట్ల అంచనాతో చేసినారు, ఇప్పటికీ 600 కోట్లు ఖర్చు అయినాయి. చాలా తక్కువ టైంలో ఇంత వేగంగా కట్టినాం అనేది వాళ్ళ అభిప్రాయంతో ఉన్నారు. మీకేమనిపిస్తుంది? ఎన్ని వందల కోట్లు పెట్టినామన్నది సమస్య కాదు అక్కడ. బట్ మనకున్నటువంటి ప్రశస్తమైనటువంటి తెలంగాణ దేవాల్లో యాదగిరిగుట్ట ముఖ్యమైనది. ఇప్పుడు దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా గవర్నమెంట్ మీద ఉండింది. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత తనకు ఉన్నటువంటి నమ్మకాలను దానికి జోడించి చేయడం అనేది చాలా మంచి పని, దాన్ని ఎవరు కాదనిలేని సత్యం. మరి అయితే దానికి ముఖ్యమైనటువంటి కారణం, ఇంత ఫాస్ట్గా ముందుకు పోవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి గీత కానీ, అంత మొదలున్నటువంటి అనిత రామచంద్రన్ కానీ చిత్తశుద్ధితో పనిచేయడం. ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో పూర్తి సహాయ సహకారాలు టెంపుల్కి అందించడం వల్ల అది డెవలప్ అవుతూ ఉంది. కానీ ఒకటేమంటే అక్కడ పైన డెవలప్ అవుతుంది కానీ కిందకు వచ్చేసరికి ఆ డెవలప్మెంట్ను విస్తరించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. పైన ఎట్లుందంటే పైన పరిమిత ల్యాండే ఉంది, అనుకుంటా 3 నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్నట్టుంది పైన, సబ్జెక్ట్ టు కరెక్షన్. అది మొత్తం బండరాయే కాబట్టి బండరాయనంత లెవెల్ చేసేసినారు. ఇప్పుడు నువ్వు లెవెల్ చేసినా కానీ కింది వరకు అయితే భూమి వరకు అయితే ఇయ్యరు కదా, అక్కడనే పైన లెవెల్ చేసినారు. మొత్తం అబ్నార్మల్గా ఉన్నదాన్ని నార్మలైజేషన్ చేసి చదురంగా చేసి ఉంటారు. కానీ పరిమితమైనటువంటి ప్లేసే అది. కాబట్టి దాన్ని డెవలప్ చేయడానికి ఇంకా కింద కాటేజీలు కానీ ఇవన్నీ కూడా దాతలు లేదా గవర్నమెంట్ ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. బట్ రికార్డ్ టైంలోనే ఆ మాత్రం డెవలప్ కావడం అనేది మాత్రం డెఫినెట్గా హర్షించదగ్గ విషయమే. దానికి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక చొరవ, నేరుగా ఆయనే పర్యవేక్షణ చేస్తున్నాం అనేటువంటి దాన్ని మనం చూడవచ్చు. దానివల్ల కొంత తక్కువ సమయంలోనే ఎక్కువ డెవలప్ అయిందని భావించవచ్చు. రైట్ సార్. ప్రేమేందర్ రెడ్డి గారు, తప్పక ఇది ఇటీవల కాలంలో ఇది ఒక అద్భుతమైన కట్టడం. దాన్ని మనం అంటే ప్రతిదాన్ని విమర్శించాలి, ప్రతిదీ ఏదో అని కాదు. ఒక మామూలుగా మందిరాలు అవి ఇండివిజువల్స్గా లేకపోతే ట్రస్టులు నిర్మిస్తూ ఉంటాయి, కానీ ఇంత పెద్ద యొక్క మందిరం ఇవాళ మనకు తెలంగాణలో హైదరాబాదుకు ఇంత 1 కోటి పైన జనాభా ఉన్న ఒక నగరానికి ఒక మంచి మందిరం వెళ్ళాలంటే దగ్గరపాటులో ఇది ఉంది. కాబట్టి దీన్ని ఆ విజన్ తీసుకొని ఏదైతే డెవలప్ చేయడం ఉన్నదో ఇది తప్పక మనం ఆహ్వానించదగ్గ విషయం. ఈ అంటే ఆయన స్థపతి కూడా మొన్న చెప్పాడు, మా గురువు గారు కూడా ఇంత పెద్ద మందిరం ఇటీవల కాలంలో కట్టలేదు, ఇవాళ మేము రికార్డ్ టైంలో కట్టామని చెప్పి అని చెప్పాడు. తప్పక ఇది మంచిది. ఒక ప్రజలు ఈ నిరాశ నిస్పృహలు అశాంతి చెలరేగినప్పుడు మానసికమైన యొక్క ప్రశాంతత కోసం
ఒక దారి, ఒక ఆధ్యాత్మికమైన ఒక చింతన దీంట్లో వెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం దగ్గరలో. డెఫినెట్లీ ఇది అయితే ఆడ స్థలం తక్కువ ఉన్నా కూడా చుట్టూ మరి దయాకరెడ్డి సాబ్ మరి 5-6 ఎకరాలు కదా, చాలా ఎక్కువ ఉంటుంది, పైన 5-6 ఎకరాల కంటే ఎక్కువ ఉంటుంది. దానికంటే మిగతా గుట్టలను కూడా మిగతా వాటిని కూడా తీసుకోవడం జరిగింది. తిరుపతి లాగా ఇక్కడ కూడా కొన్ని కాటేజెస్ నిర్మించడానికి డోనార్ సహాయంతో నేను చెప్పి ఇవాళ ఈవో గారు కూడా ప్రకటించారు. అక్కడ వేరే టెంపుల్ సిటీ అని వేరే ప్లేసెస్లో కూడా ఇచ్చేస్తున్నారు. అయితే ఆ ఏరియాలో కొద్దిగా రెయిన్ఫాల్ తక్కువ ఉంది. ఈ మిషన్ భగీరథ దీంతో కొంత నీరు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక కొద్దిగా ఆరోపణలు ఉన్నాయి, దగ్గరపాట్లో ఈ టీఆర్ఎస్ నాయకులు ల్యాండ్ కొనుక్కున్నారు దానికోసం అని చెప్పి ఉంది. సరే అవి అది అక్కడి ప్రజలు భక్తులు తప్పక ఆహ్వానించదగ్గ విషయం అని చెప్తున్నాను కదా నేను. ఇది మనకు తెలంగాణకు తలమానికంగా తయారైతే అందులో లక్ష్మీ నరసింహస్వామి అంటే ఇక అంత లక్ష్మీయే వస్తుంది అంతే అంటారు. రైట్. ఈ మధ్యకాలంలో మొత్తానికి రాజుల తర్వాత పూర్తిగా రాతితో నిర్మించినటువంటి టెంపుల్ ఈ స్థాయిలో లేదనేది ఒక ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అవైలబిలిటీ ఆఫ్ స్టోన్ అక్కడే ఉండడం కూడా కృష్ణశిల యొక్క మన రాయగఢ్ అక్కడ పక్కన రాయగఢ్లో కానీ మనం ఎందుకంటే ఇప్పుడు మనం తెచ్చినటువంటి బుద్ధుడు కానీ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి ఆ కృష్ణశిల లభ్యత అక్కడ ఎక్కువగా ఉంది. గుట్టలు ఎక్కువగా ఉండడం ఇక్కడ మన భువనగిరి పాత కోటను చూస్తాం, అది కూడా మొత్తం శిలనే కింద నుంచి మీద దాకా మంచి శిలలు అవి. అక్కడ లక్కీగా ఉండడం వల్ల కూడా 1000 ఏళ్ళకి పైగా ఉండేటువంటి టెంపుల్గా వాళ్ళ శిల్పంతో తయారు చేస్తున్నారు శిలలతోని. రైట్. ఇందిరా శోభన్ గారు మంచి పని చేసినప్పుడు అందరం స్వాగతిస్తున్నారు. దాంట్లో విమర్శలు అనేది ఉండదు. దేవుడికి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ కేసీఆర్ గారు అంటే ఇంకొక విమర్శ కూడా ఉంది దాంట్లో, వాళ్ళ ఇంటి కులదేవత లక్ష్మీనరసింహస్వామి. సో ఆ యాంగిల్లో కూడా అది వాటర్ ఏదైనప్పటికీ కూడా తెలంగాణకి మరో తిరుపతి కావాలి అన్నది ఫస్ట్ ఇంటెన్షన్ ఉండింది. ఆ ఇంటెన్షన్ లోని భాగంగా వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నా పూర్వాశ్రమంలో అంతా ఒకటే దగ్గర ఉన్నారు కాబట్టి చాలా మందికి లక్ష్మీనరసింహ స్వామి కులదేవతని మాకు కూడా చాలా మందికి ఇది ఒక్కటి చాలా మంది తెలియదు ఏమంటే మనకి కులదేవతను పక్కకు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. పెద్ద టెంపుల్ ఫేమస్ టెంపుల్ కాబట్టి తిరుమలలో మన రాష్ట్రానికి కూడా తిరుపతి లాంటి ఒక టెంపుల్ కావాలి కాబట్టి అక్కడికి ప్రజలు పోగలుగుతున్నారు. ఇక్కడ కూడా శక్తి ఉంది కాబట్టి డెవలప్ అవుతుంది. ఇక్కడ కూడా శక్తి ఇక్కడ తిరుపతిలో శ్రీచక్రం అనేది స్థాపించబడ్డప్పటి నుంచి ఆ శక్తి అనేది అట్రాక్షన్ ఉంది, దాంట్లో లేదనేది. మెయిన్ ఏమైందంటే తిరుపతి మేజర్ అని వెంకటేశ్వర స్వామితో అటువైపు డెవలప్మెంట్ ఎక్కువ అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి మన దగ్గర ఉన్నట్టు భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఇవి డెవలప్మెంట్ కి ఎక్కువగా నోచుకోలేదు. మన వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ నేపథ్యంలోనే మనకు దగ్గరగా హైదరాబాద్ కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఒక టెంపుల్ డెవలప్ అయితే ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా చాలా మందికి కూడా అక్కడ ఒక ఉపాధి అనేది ఉంటుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఆ యాంగిల్ మంచిదే. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కొత్త తరం కావాలని కోరుకొని కొత్తగా డెవలప్మెంట్ చేసుకోవడం మంచిదే, సంతోషమే, స్వాగతించాల్సిందే. బట్ కానీ ఈ పనులు ఇంకా చాలా ఫాస్ట్ గా జరిగి ఉండాల్సింది. ఎందుకంటే టెంపుల్ కిందికి గర్భగుడిని మనం మొత్తం కంప్లీట్ గా తీసేసి కింద గుడిలోనే పూజలు చేయడము అదంతా చేయడం చాలా టైం పట్టింది. అంటే ఇంచుమించుగా సార్ వచ్చిన ఆ ఇయర్ నుంచే మొదలు పెట్టారు యాక్చువల్ గా పని. సో అలాంటప్పుడు 4.5 years 5th year కి వచ్చినట్టు మనం లెక్క. అట్లా అయినా కూడా సో ఏదేమైనప్పటికీ కూడా అది చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాకతీయలో ఉన్నటువంటి అవి 1000 స్తంభాల గుడిలో అవి ఆ పోల్స్ తీసేయడం అది ఇంకా కంప్లీట్ కాలేదు. అంటే అది ఆ టెక్నాలజీ ఏంటి అన్నది ఇప్పటికి కూడా ఇంకా మన కరెక్ట్ గా అందక అది అట్లానే నడిచిపోతుంది. అంటే అప్పుడు చేసిన ఆ టైంలోనే వాళ్ళు చేసినటువంటిది మనం అప్రిషియేట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం కొన్ని ఆ పనులు కదిలిచ్చేటప్పుడు కూడా కొంచెం మనం ఆలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు మన కరెక్ట్గా టెక్నాలజీ అది ఏంటి అని దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఇంత టైం పడుతుంది మనకి. సో అట్లాంటప్పుడు ఈ దాన్ని మనం కేసీఆర్ గారిని ఈ విషయంలో మనం అభినందించాల్సిందే. ముఖ్యంగా సార్ వచ్చినప్పటి నుంచి గుళ్ళు గోపురాలు యజ్ఞాలు యాగాల విషయంలో ముందున్నారని కూడా మనం దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ కళ్యాణం ప్రజా సంక్షేమం దాన్ని కూడా మనం స్వాగతించాలి. ముఖ్యంగా ఈ యొక్క ప్రాచీన
శిల్పకళ యొక్క ఆ నిపుణులు మళ్ళీ ఇప్పుడు తీసుకొస్తున్నారు అవి. దాన్ని సస్టైన్ చేయాలంటే ఇలాంటి నిర్మాణం జరిగితేనే అటువంటి యొక్క నిపుణత పెరుగుతుంది. అది మనం ప్రపంచంలో మన భారతీయ వారసత్వంగా వస్తున్నది. ఇవాళ ఒక గ్రేట్ ఒక ఈ ఆర్కిటెక్చర్ ఉంది మన దగ్గర. దాన్ని వాళ్ళ దీని కారణంగా మరొకసారి కూడా ఇంత షార్ట్ జీవం పోసినట్టు అయింది మళ్ళా. పోయడానికి పూర్తిగా రాతి స్తంభాలు, రాతి స్లాబ్ పైన స్లాబ్ రూఫ్ కూడా మొత్తం రాళ్లతో కూడుకున్నది. అందుకే అంటున్నా, అంటే ఒకటి ఏదైనా కూడా నేను చెయ్యాలన్న చిత్తశుద్ధి నాలో ఉన్నప్పుడు డెఫినెట్ గా నిధుల కొరత లేకుండా చూడడం. ఎట్ ద సేమ్ టైం ప్రోత్సాహం, నిధుల కొరత. ఒకటే మాట, దేవుడు ఎంత ఇంపార్టెంటో మనుషులు కూడా అంత ఇంపార్టెంట్. మనుషులకు సంబంధించిన విద్య వైద్యం అంతే ఇంపార్టెంట్. సార్ నిజంగా ఈ రెండింటి పైన ఈసారి కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుకుంటున్నాను. రైట్. ఈ గర్భగుడిని కదిలించడానికి వీలు లేదు. ఇక్కడ మూల విరాట్ ప్రతిష్ఠించిన మూల విరాట్ కాదు, ప్రతిష్ఠించిన మూల విరాట్ కాదు, రాతికే ఉన్న ప్రదేశం. అది కానీ మన్నెంకొండ కానీ కురుమూర్తి కానీ మన తెలంగాణ కూడా రాతికే పక్కకు పెట్టకుండా మన ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉండేవి. ఈ ఉత్సవ విగ్రహాలు మాత్రమే కిందికి షిఫ్ట్ అయింటాయి. అది ఆ యొక్క శిల కదిలించడానికి వీల్లేదు. కాకపోతే ఏమంటే ఆ శిల కనపడకుండా కొంచెం లోపలికి ఉండే. ఇప్పుడు నేను అనుకుంటున్నా ఎదురుగా ఉన్న రాళ్ళు తొలగించి దాన్ని కనపడతాయి. ఆ రాయి కాదు, అవి రెండు శిల ఉన్న ప్రతిరూపం ఉన్న రాయి కాకుండా దాని ఎదురుగా ఉన్నాయి రెండు. అవి తీస్తే కానీ క్లియర్ కనపడదు. ఎందుకంటే మనకు అక్కడ యాదాద్రిలో లోపల హారతి తీస్తే ఇక్కడ అక్కడ కానీ మన్నెంకొండలు కానీ మా దగ్గర కురుమూర్తులు కూడా అట్లే ఉండే. ఒక గర్భిణీ స్త్రీ లోపలికి పోలేని పరిస్థితి, అంత నేరం ఉండే. కదిలి యుద్ధం చాలా మంది మొత్తుకుంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు టోటల్గా నేను చాలా జాగ్రత్తగా కటింగ్ చేసాం. ఇప్పుడు ఒక్క శిల కట్ చేయడానికి రాక అట్లే ఉంది అది అమ్మవారి దగ్గర. సో అటువంటివి చేయడం అనేది గొప్పతనం. అట్లా అబద్ధమేం లేదు. కాకపోతే పూర్వజన సూక్తం చేసిన పాపాలు హరించి వేసుకోవడానికి కూడా ఆ బాధ్యత దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయిస్తాడు అది. దేవుడు ఖచ్చితంగా నిర్ణయిస్తాడు అది. చేసిన పాపాల ద్వారా అంతే. టెంపుల్ ఉండేది, నేను వచ్చేదాకా నేను చేశాను. నాకేం లాభం వచ్చింది నష్టం పక్కకి నేను చేయాల్సిన చరిత్రలో మీ పేరు ఉంటుంది కదా. ఇప్పుడు శ్రీశైలము తర్వాత తిరుపతిని ఎవరు కట్టారని మరి ఎవరు చరిత్రలో రాజుల పేరు చెప్పుకుంటాం. మరి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి టెక్నాలజీ లేకున్నా కూడా అంత పైకి ఏ రకంగా శ్రీశైలం కానీ ఇది కూడా రెండు కూడా. గతంలో మనం ఒక నాడు ఉండే అంటే శివాలయము వైష్ణవాలయం గల తేడా ఉన్నట్టుగా తెలంగాణ ఆంధ్రకు ఉన్న తేడా వాటికి కూడా నైవేద్యాలు కూడా ఎవరు ఉండరు శైవ టెంపుల్లో. అట్లా తెలంగాణ ప్రతి రంగంలో నిధులు కానీ నియామకాలు కానీ ప్రతి రంగంలో కూడా నిర్లక్ష్యానికి గురైంది. అదే పద్ధతిలో పర్యాటక రంగం కానీ ఆధ్యాత్మిక రంగం సంబంధించినటువంటి మొత్తం ఈ టెంపుల్ సంబంధించిన విషయంలో కూడా నిర్లక్ష్యం కొన్ని. ఇప్పుడు మనం కనిపిస్తుంది ఇన్ని వేల కోట్లు వచ్చి అన్ని వేల కోట్లు గతంలో ఎవరు పెట్టలేరు కదా. గతంలో వేములవాడకు సంబంధించిన విషయంలో కానీ లేకపోతే యాదాద్రికి సంబంధించిన విషయంలో కానీ ధర్మపురికి పుణ్యక్షేత్రం కానీ ఇట్లాంటి లేకపోతే మన గత కాలంలో మన కాకతీయులు కానీ చోళులు కానీ చాళుక్యులు కానీ లేకపోతే శాతవాహనులు కానీ నిజాం షాయిలు కానీ కుతుబ్ షాయిలు కానీ వీళ్ళు గతంలో ఉన్నటువంటి వారసత్వ సంపదని కానీ ఆ పర్యాటక కేంద్రాలను కానీ మొత్తం నిర్లక్ష్యం గురి కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మనం నిన్నటి వరకు కూడా మనము నెట్లో వెళ్తే ఎక్కడ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి, ఎక్కడ గుళ్ళు ఉన్నాయంటే మొత్తం అక్కడనే కనిపిస్తాయి. తిరుపతి కనిపిస్తుంది, శ్రీశైలం కనిపిస్తుంది. అదే అందులో భాగంగానే ఇలా అభివృద్ధిని కూడా అట్లే చూడాలి. ఇలా ఒక ఏంటంటే వారికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి వారు ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పి అంతకుముందు నిర్లక్ష్యం స్టేట్ గురించి మాట్లాడదామా లేకపోతే టెంపుల్ వరకు మాట్లాడదాం? అభివృద్ధి టెంపుల్లో కూడా ఉంది. అభివృద్ధి గురించి వేరే అడిగినప్పుడు డెఫినెట్ గా పోదాం. అంటే అభివృద్ధిలో మనకు కావాల్సిందే. గతంలో నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి ఇవాళ ఎక్కువ కేటాయించాల్సిన అవసరం వస్తుంది. గతంలో వారసత్వ సంపద సంబంధించిన కానీ హెరిటేజ్ సంబంధించింది కానీ ఇవన్నిటి కూడా నిర్లక్ష్యానికి గురి అయినాయి కాబట్టి ఇవాళ వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దాన్ని మనం అందరం కూడా శ్లాఘించాల్సిన అవసరం. ఎవరు విమర్శించలే, ఎందుకు విమర్శిస్తలేరు? ఇంకో టాపిక్, రాష్ట్ర బడ్జెట్ కూరుకుపైన సీఎం కేసీఆర్ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. ఆ సందర్భంగా కేంద్ర బడ్జెట్ పైన చర్చ వచ్చినట్టుంది. బయటకు వచ్చిన సమాచారం ఏంటంటే కేంద్ర బడ్జెట్ పైన సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు. ఈవెన్ దేశవ్యాప్తంగా తీసుకొచ్చినటువంటి రైతుకు సంబంధించి తీసుకొచ్చినటువంటి కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఇట్లాంటి ప్లాన్ లేకుండా హడావుడిగా తీసుకొచ్చారనేది ఆయన అభిప్రాయం. ముందు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు ఒక
బీజేపీ కూటమిలో లేకుండా ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఒక ముఖ్యమంత్రి అంతకంటే ఏం మాట్లాడతాడండి? ఆయన కాంగ్రెస్ కూటమిలో కూడా లేడు. ఆయన అదే కాంగ్రెస్ కూటమిలో కూడా కూటమిలో ఉంటేది కాంగ్రెస్ నాకు అగనెస్ట్ కూటమిలో ఉన్నాడు. అగనెస్ట్ కూటమి ఎందుకైతే అది అగనెస్ట్ కాదు, పాజిటివ్ కాదు. పాజిటివ్ గా మేము చెప్తున్నాం. మరి మీరు ఇప్పుడు ఆయన ఏమన్నా మేము ఆయన ఎన్నికలలో పోటీ పడుతున్నాం అంటే మాకు పాజిటివ్ అవుతాడు ఆయన? కాబట్టి ఆయన రాజకీయ అవసరాలు ఆయనకు ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు లబ్ధి పొందడం కోసం అలా మాట్లాడుతున్నాడు. ఏమీ లేదంటే ఎట్లా అండి? నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 32% నుంచి 42% ఒకేసారి గంపగుత్తగా నిధులను కుమ్మరిచ్చింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి చేసి వచ్చిండు కాబట్టి ఆయనకు ఆ బాధలు తెలుసు. కాబట్టి అదే గతంలో కాంగ్రెస్ లాగా దగ్గర పెట్టుకొని అడిగిన వాళ్ళకల్లా ఇస్తూ పోలేదు. ఎందుకంటే స్టేట్ ఫార్వర్డ్గా ఇచ్చాడు. ఒకటి అదే కాదు, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిందని వాళ్ళే కదా మొన్న ప్రకటన చేసింది. ఎయిమ్స్ ఇచ్చారు కదా. తర్వాత ఈరోజు నిధులు పెట్టలేదని నిధులు ఇవ్వలేదని నిధులు ఇది ఫుల్ బడ్జెట్ కాదండి. తర్వాత వస్తాయి. నువ్వు 5 ఏళ్ళు పట్టింది నువ్వు స్థలం చూపెట్టడానికి. మొదటి రోజే బీబీ నగర్ ని చూపించి లేదు, అది కరెక్ట్ లేదు కాబట్టే కదా కమిటీ ఒప్పుకోలేదు. సరిగా లేని దాన్ని తీసుకొచ్చి నువ్వేదో అంతకు ముందు బిల్డింగ్లు కట్టినావు కాబట్టి దానికో ఫార్మేట్ ఉంది. ఎయిమ్స్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో ఒకే స్టైల్లో కడతారు. దానికి 200 ఎకరాలు కావాలి వాళ్ళు. ఆ విధంగా అడిగిన దీంట్లో ఎందుకంటే మేము వెళ్ళాం కాబట్టి మేము హెల్త్ మినిస్టర్ దగ్గరికి పోయి మీరు ఇది విభజన చట్టంలో లేదు ఎయిమ్స్ తెలంగాణకు, అయినా అక్కడ ఇస్తున్నారు కాబట్టి మాకు ఇవ్వాలని అడిగినప్పుడు వారు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి వాళ్ళు స్పందించడం చెప్పడం వేరు, జరుగుతున్నది వేరు. తర్వాత రెండోది, ఇవాళ రైతులకు 47 లక్షల మంది తెలంగాణ రైతులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క మన కిసాన్ సన్మాన్ పథకం, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ పథకంలో లబ్ధి పొందుతుంది. ఏమీ లేదంటే ఎట్లా? తర్వాత ఇవాళ ఐటీ రిటర్న్స్ లో కిసాన్ సమ్మాన్ పథకం మీదనే పెద్దగా డిస్కషన్ అయినట్టు కనిపిస్తుంది. కిసాన్ సమ్మాన్ పథకం హడావుడిగా తీసుకొచ్చినారు, ఎట్లాంటి ప్లాన్ లేకుండా. మేము సరే ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చేసరికి అందరి రికార్డు ఇప్పుడు పక్కాగా ఉన్నాయి, వాళ్ళు చేసినామంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఏదో ఒక 7 లక్షల మంది రైతులే తప్ప మొత్తం 56 లక్షల మంది రైతులే మొత్తం అయినాయి అంటున్నారు. మరి దేశవ్యాప్తంగా ఎట్లా చేస్తారు రికార్డ్స్ లేకుండా? ఒకటి దేశవ్యాప్తంగా ఎట్లా చేస్తారో చూడాలి. ఆయన చూడకముందే ఏమో అయిపోయింది హడావుడి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనే దానికి పెద్ద యంత్రాంగం ఉన్నదండి. ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది. చెప్తారు దేశవ్యాప్తంగా రైతుల రికార్డ్స్ బాగున్నాయని చెప్తారా? బాగున్నాయని నేను చెప్పాను కానీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది చూడండి, లేకపోతే ఎక్కడైనా కనుక సరి లేకపోతే సరి చేసుకుంటారు. అరే దానికి ఇప్పుడు రోడ్ లేదు కదా నేను ఆడికి పోను అంటే ఇప్పుడు యాదగిరిగుట్ట అట్లా ఉన్నది, నువ్వు ఎట్లా ఎందుకు ఏదైనా మంచి చేయడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం. ఇంకోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంత అద్భుతమైన ఈ యొక్క బడ్జెట్ ను ప్రవేశపెట్టిందంటే ఎవరు కూడా వ్యతిరేకులు కూడా కావాలని రాజకీయం కోసం విమర్శిస్తున్నారు తప్పితే అలా ఇంకా ప్రజలందరూ కూడా ఇంత కాలము కఠినమైన చర్యలు తీసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాని సంపదను పెంచి అప్పుడున్న యొక్క ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా సరిదిద్ది ఇవాళ ప్రజలకు పంచడం ప్రారంభించాడు. రైట్ రాజారావు గారు ఇంతకంటే ఏం మాట్లాడతారు? హడావిడిగా ఎన్నికల కోసం తీసుకున్నటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే నిజంగానే వారికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ప్రభుత్వం రైతు బంధు సంబంధించిన పథకాన్ని తీసుకున్నది. 3 సంవత్సరాలు దాదాపుగా వర్కౌట్ చేసి మొత్తం రెవెన్యూ రికార్డ్స్ని కానీ అన్నిటి కూడా ప్రక్షాళన చేసి రైతులతోటి బ్యాంకులలో ఖాతాలు తెరిపించి చాలా మొత్తం యంత్రాంగం అంతా కూడా పనిచేసి ఒక పద్ధతి ప్రకారం 2 సార్లు రైతులకు ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళకి ఏంటంటే తెలంగాణలో ప్రభుత్వము రావడానికి ప్రధాన కారణం రైతులకి. ఎందుకంటే వ్యవసాయము దేశవ్యాప్తంగా సంక్షోభంలో కూరుకుపోయిన సందర్భం, రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భం. కాబట్టి ఇక్కడ మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక అద్భుతమైన ఆలోచనతోటి రైతులకు డైరెక్ట్గా ఎక్కడ మధ్యధరాలు లేకుండా చేసినటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణలో ఎట్లయితే రిజల్ట్ వచ్చిందో మాకు కూడా వస్తుందని చెప్పేసి పుల్లుని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఇలా హడావిడిగా కాదండి. ఇప్పుడు మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రైతాంగం ఇంత సంక్షోభంలో గురై ఉన్నటువంటి సందర్భంలో మొత్తం రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు రిజర్వేషన్ కావాలి, మాకు రిజర్వేషన్ వచ్చి మొత్తం నిరుద్యోగులంతా దేశంలో ఉన్నటువంటి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభం కదా. ఇలా నిరుద్యోగం వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఈ సంక్షోభం వల్లనే మొత్తం దేశం అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి మీకు ముందు నుంచి నోటు బందీ విషయంలో ఒక పద్ధతి ప్రకారం ముందు చేస్తారు. మీరు జిఎస్టీ విషయంలో ముందు గబ్బర్ సింగ్ ట్యాక్స్ ముందు ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఏమిటంటే దీన్ని స్వీకరించడం కనీసం కేంద్రంలో రాష్ట్రం దేశం అంతటా రైతాంగానికి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం రెడ్డి గారు
ఇలా రైతులకు ఎవరు ఏ రూపకంగా ఇచ్చినా డెఫినెట్లీ స్వాగతిస్తాను, ఒక రైతుగా నేను స్వాగతిస్తాను. కానీ ఈ తాత్కాలిక ఈ ప్రయోజనాల కంటే కూడా రైతుకు అట్ ద ఎండ్ పాయింట్లో వాడికి కష్టానికి ధర వచ్చేటట్టు ఎవరు పండిస్తే వారికి ధర రావాలా. అది కౌలు రైతు కావచ్చు, సొంతగా సేద్యం చేస్తున్నాడు కావచ్చు, కష్టపడి పనిచేసి ఆ పొలంలో పని చేసుకునేటువంటి వ్యక్తి మందులు కొన్నా, ఫర్టిలైజర్ కొన్నా, ఇంకా అప్పులు తెచ్చినా, ఆత్మహత్య చేసుకున్నా పొలంలో పండించే వ్యక్తి చేసుకుంటాడు తప్ప కౌలుకి ఇచ్చినోడు యజమాని చేసుకోడు. ఎందుకంటే యజమానికి వస్తాయి రైతు బంధు ద్వారా ఇప్పుడు కానీ, రేపు మరి కేంద్ర ప్రభుత్వం పెట్టే విధానం ద్వారా కానీ మరి ఎట్లా వస్తుందో చూడాలి. అది కూడా ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి రైతుకు వీటికి అన్నిటికంటే కూడా డైరెక్ట్గా అమ్మేటటువంటి పాయింట్లో కొన్ని నిబంధనలతో కనుక చేస్తే ఏ ప్రభుత్వాలు మద్దతు ధర డెఫినెట్గా ఇంకా నువ్వు 10 రూపాయలు ఇంకా ఎక్కువ కూడా పెట్టుకో, కానీ ఆ మద్దతు ధర ఇవ్వాలి. కానీ మద్దతు ధర కాడికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం చేయాలనేటువంటిది ఒక నిబంధన రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. సో ఇప్పుడు చేసినటువంటి ఆల్రెడీ మేము పెంచినామని ఒక 4-5 నెలల నుంచి పెంచినామని చెప్పుకునేటువంటిది కూడా సరిపోతుందని మనం అనుకోదాలం. ఎందుకంటే ఒకవైపు రైతు బంధు ఇచ్చినటువంటి ఇక్కడ తెలంగాణలో కావచ్చు, రేపు ఇవ్వబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వంలోనే కావచ్చు, ఒకవైపు రైతులు వాడేటువంటి అన్నిటి మీద ధరలు విపరీతంగా పెరిగి నువ్వు రైతు బంధు ఇవ్వడం వల్ల లాభం ఏమని అడుగుతున్నాను నేను. నువ్వు ఫర్టిలైజర్, ఫాస్ఫేట్ 1100, 1060 రూపాయలు కదా కేంద్ర ప్రభుత్వం మేము వచ్చినాక తగ్గింది, యూరియా ధర మొత్తం సగానికంటే తక్కువ తగ్గింది. ఇప్పుడు వాడుతున్నాను నేను ఇక్కడే ఉన్నా, అందుకే నేను సాక్ష్యంతో ఉన్నా, అబద్ధాలు చెప్పలేను. అన్న ఎందుకు చెప్తున్నా అన్నకు తెలియాలి. కానీ ఇప్పుడు 1060 రూపాయలు ఉన్నటువంటి ఫాస్ఫేట్ ను ఇలా 1450 నుంచి 1460కి 2 రూపాయలుగా పెంచింది మీరు. అదే టైంలో మరి కేంద్ర ప్రభుత్వం పెంచిందా, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అధిక పనులు వేసి పెంచిందా అనేది వాళ్ళు చెప్పాలి. ఇద్దరు పెరిగిన దానికి ఎకరాకు వాడే 3 ఫాస్ఫేట్ సంచులు వాడతారు బాగా ఇరిగేషన్ ఉన్న కాడ అన్నప్పుడు నీకు 1400 రూపాయలు 1500 రూపాయలు అక్కడే పెరిగింది. దాంతోపాటు మందులు కొట్టే పెస్టిసైడ్స్ పెరిగినాయి, దాంతోపాటు కూలీలు పెరిగినాయి. అందుకే వ్యవసాయానికి అనుసంధానం చేయమన్నాం. అది అనుసంధానం చేస్తూ ఎండ్ ఆఫ్ ద పాయింట్ లో గనక రైతు అమ్మేటప్పుడు కనుక ధాన్యం ధరకు గిట్టుబాటు ధరకు ఇంకొక రూపాయి ఎక్కువ ఇచ్చినా కానీ నష్టం లేదు. దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు లాంగ్ రేంజ్లో. డెఫినెట్గా ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేసినా, ఇక్కడ తెలంగాణలో చేసినా, అక్కడ చేసినా ఓట్ల కోసం చేసినట్టుగానే కనపడతా ఉంది తప్ప తాత్కాలిక ప్రయోజనాలు అయితే ఇవి. పండించిన వాడు ఇంకా కష్టపడి పనిచేయడానికి ఉపయోగపడాలంటే కొన్ని నిబంధనలు. కేంద్ర బడ్జెట్ పైన సీఎం కేసీఆర్ అభిప్రాయం పైన మాట్లాడుతున్నాం. ఇంద్రశోభన్ గారు మళ్ళీ చెప్తుంది మీరు. ఇంద్రశోభన్ గారు మీరు ఎట్లా చూస్తారు దీని మీద? అటు బడ్జెట్ తర్వాత ముఖ్యంగా కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి 6000 రూపాయలు. సరే, వాళ్ళు ఏదేమనుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాలు ఇచ్చారు, నాకు 60 నెలలు ఇవ్వండి అని 2014లో నినాదం ఉన్నది. 60 నెలల్లో ఏం చేయలేకపోయినారు, మిగిలిన 60 రోజులలో ఏమైనా చేస్తారేమో అని ప్రజలు ఎదురు చూసిర్రు. సో ఆ ఎదురు చూసిన దాంట్లో కూడా యువత కోసము ఎలాంటి ఏవి చేయలేదు, రైతు కోసం ఏదో చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ రహస్యమిత్రుడు కేసీఆర్ వెళ్ళి చెప్పిన తర్వాత చేసినటువంటి దాంట్లో ఇప్పుడు ఏం బాగలేదు, ప్రక్షాళన కొంతనన్నా దాన్ని చేసి 100% అన్నది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటే రేపు ఎలక్షన్ల వరకు, రేపు ఎలక్షన్లు దాటిన తర్వాత చూడండి మీరు ఏమవుతుందో. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇది 100% అది వాస్తవమైనటువంటిది, నిజము. దీనిలో భాగంగానే మన దగ్గర కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి ఏది ఏమైనా భూమి ఉన్న ప్రతి ఒక్కడు కూడా రైతే అని చెప్పేసి వాళ్ళకి మంచో చెడో బెనిఫిట్ చేసే ప్రయత్నం ఆయన చేశారు. దెన్ ఇవాళ వాళ్ళు ఇచ్చేటువంటి 2 అంటే సీలింగ్ పెట్టారు. 1/2 ఎకరా ఉన్నా 5 ఎకరాలు ఉన్నా 1/2 ఎకరా నుంచి 5 ఎకరాల లోపలికి 6000 రూపాయలు. అది సంవత్సరానికి, ఎకరాకి కాదు సంవత్సరానికి. అది మళ్ళీ 3 దఫాలుగా సో 3 దఫాలుగా అంటే మొత్తం 2000 రూపాయలు వస్తాయి. 2000 రూపాయలు ఎటు పోతాయని ఏ మచ్చికైతే చెప్పండి. ఇవాళ మీరు మద్దతు ధర పేరుతోన 200 రూపాయలు పెంచి అదే డిఏపికి 200 రూపాయలు సంచికి పెంచిండ్రు. మరి అట్లాంటప్పుడు మీరు ఇచ్చిన దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. సో ఇది ఏంది అని అంటే అది కూడా ఇప్పుడు ఈ జనవరి నుంచే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ టైంలో వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడాలా. కేసీఆర్ ఏ స్ట్రాటజీతో ఇక్కడ ఎలక్షన్ ముందు చేస్తున్నారో సేమ్ అదే ఆయన అక్కడ ఫాలో అయ్యారు తప్ప ఇది ఒక ఎలక్షన్ స్టంట్ గానే చూడాలి తప్ప నిజంగా జెన్యూన్ గా రైతుల కోసమే ఒక్క మాట నేను రైతు కోసం చేసిన తప్పు పట్టట్లే. నిజంగా జెన్యూన్ కి రైతుకు చేయాలని మీరు అనుకున్నప్పుడు ఈ ప్యాచప్లది బంద్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ వెతకండి. ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయకుండా అగ్రికల్చరు 80% అగ్రికల్చర్కి
మనం ఏం చేస్తే దానికి పర్మనెంట్ సొల్యూషన్, ఏ ప్రభుత్వం అయినా సరే దానికి సంబంధించిన పర్మనెంట్ సొల్యూషన్ వెతకండి. పెట్టుబడి సహాయానితో పాటుగా పండిన పంటకు మద్దతు ధర ఏ రకంగా ఇస్తే బెనిఫిట్ అవుతుంది, ఈ పంట ఏంటని మీరు చెప్పండి, ఆ పంట ఏ రకంగా ఉన్నా మేము ఈ ధరకు మేము కొంటామని ఒక ఫిక్స్ చేయండి. సో అప్పుడు కొంత దానికి ఉపశమనం అన్నది దొరుకుతుంది. ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఎలక్షన్ అధికారమే పరమావధిగా, ఎన్నికలు వచ్చినాయంటే వరాలు వస్తాయన్న విధంగా ప్రజలను ఇవాళ క్రియేట్ చేసే పరిస్థితి వస్తే దేశం ఎటువంటి వైపు పోతుందో ఆలోచించండి. ఉపాధి హామీ స్కీమ్ ఉన్నది, ఉపాధి హామీ స్కీమ్ అన్నది యూపీఐఎం రైతు కూలీ 80% రైతు కూలీకి ఏదో బెనిఫిట్ కావాలని పెట్టింది. మీరు దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. కనీసము వ్యవసాయానికన్నా అనుసంధానం చేయాలని చెప్పారు, ఆ డిమాండ్ కూడా చేయలేకపోయినారు. మీరు ఇప్పుడు విమర్శ చేయడం కాబట్టి మీరు చెప్పేది మీరు చెప్పిండ్రు, నేను అనేది అది తప్పితే వేరే ఏం లేదు. వారు మొత్తం పరిశీలించాలి. ఒకవైపు రైతుకు ఇబ్బంది అవుతున్నదని చెప్తున్నారు, రైతుకు చేస్తే మళ్ళీ అది ఎన్నికల జిమ్మిక్ అంటారు. అంటే వాళ్ళకు కావాల్సింది రాజకీయం తప్పితే మరొకటి కాదు. ఇవాళ ఈరోజు రైతు విషయంలో ఎన్ని రకాలుగా చేశారంటే, ఫస్ట్ ఏదైతే కృషి సించాయి యోజన కింద దేశంలో 90 ప్రాజెక్టులు 90% పూర్తయిన వాటిని 100% పూర్తి చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసింది. ఆ కార్యక్రమం అనేక చోట్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. రెండోది ఈనామ్ తీసుకురావడం జరిగింది. అది ఇంకా సక్సెస్ బాటలో ఉంది. కొన్ని చోట్ల అదే దాంట్లో మన తెలంగాణలో ముందంజ ఉంది. ఈనామ్ తీసుకొచ్చి మార్కెట్స్ అన్నింటినీ అనుసంధానం చేయడం. అదేవిధంగా ఫసల్ బీమా యోజనను తీసుకురావడం జరిగింది. ఫసల్ బీమా యోజనతోని ఈరోజు కొన్ని చోట్ల రైతులకు అసలు సక్సెస్ కాలేదనేది కాదు. మీరు గణాంకాలు చూడండి. ఒక్క నిమిషం రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ లో అనేక మంది రైతులు ఫసల్ బీమాలో చేరుతున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకోవడం లేదు. ఇవాళ తెలంగాణలో పత్తి సాగు చేస్తున్నారు. పత్తికి స్వతంత్రం తర్వాత ఒకేసారి 1130 రూపాయల మద్దతు ధర ఇచ్చిన యొక్క ప్రభుత్వం ఇంకేదన్నా ఉన్నదా? నువ్వేం చేసినావు? నువ్వు ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఇచ్చినావా? ఒకేసారి 1130 రూపాయలు 5300 నుంచి 5400 పోయింది. 5400 పోయింది. వరికి 200 ఇచ్చిందా? కాంగ్రెస్ మీరు ఇవ్వలేదు. అందుకోసం నేను ఇంకా సరిపోయింది అంటలేను. మేము ఇంకా ఇస్తామండి. రేపు రాబోయేది మా ప్రభుత్వం. మేము ఇంకా ఇస్తాం. నువ్వు పెంచిన ధర కంటే ఓ చేతితో వచ్చి నా చేతితో తీసుకుంటాం అంటున్నా. ఒక పంటకి మద్దతు ధర ఒకటేసారి 1100 పెంచడం కూడా ఇప్పటివరకు హిస్టరీలో ఫస్ట్ టైం అంటున్నారు. 1100 పెంచావు. ఈ మధ్య కాలంలో ఎరువుల ధరలు ఎంత? చేసుకో. మిమ్మల్ని అడ్డుకోవడం కాదు, మాట్లాడేది ఒకటే ప్రచారం కాదు. ఇక్కడ కావాల్సింది పట్టించుకోవడం లేదు. ఎరువుల యొక్క సబ్సిడీ కూడా గతంలో కంటే పెంచడం జరిగింది. 76,000 కోట్ల సబ్సిడీ వాళ్ళు ఇస్తారు. అయితే మీకు సబ్సిడీ ఏం మాట్లాడుతున్నావు? మీకు దేశంలో వినియోగం పెరిగింది. గతంలో విదేశాల నుంచి ఇవాళ ఏదైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన ధర కారణంగా సబ్సిడీ పెంచినా కూడా ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇవాళ 4 ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం జరుగుతుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో క్లోజ్ చేసిండ్రు. అదేవిధంగా అస్సాంలో, తర్వాత బీహార్లో, తర్వాత చెయ్యలేదు కదా. కాబట్టి ఇవాళ
నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4 ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరించడం ద్వారా రాబోయే రోజుల్లో ఎరువు రేట్లు ఇంకా తగ్గుతాయి. ఇంకొక పాయింట్ ఉన్నది ఇందులో, అసలు రసాయన ఎరువుల యొక్క వినియోగం తగ్గించాలనే ఒక ఆలోచన కూడా కేంద్రీయం వైపు పెంచలేదండి. ఇట్లా కాలికేస్తే ఎలికేస్తే ఏమి లేదు కాబట్టి మాట్లాడు ఏం పద్ధతి అండి ఇది? పెద్ద రైతు కావచ్చు, మేము చిన్న రైతులు అంతే. నాకు ఒకటి అర్థమైంది సంగప్ప గారు, భయపడిపోతున్నారు. ఇది అంటే మన తెలంగాణ రేపు కలుద్దాం. అలా స్టేట్